సార్ అసలు జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పదవులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవులకి రాజీనామా చేయడం వెనుక ఆ ఇద్దరే కారణం అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరి వల్లే నిజంగా జీవీ రెడ్డి గారు తన పదవులకి కానీ, పార్టీకి కానీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, దురదృష్టకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో ఇప్పుడు ఎవరైతే అంటగాగారో, ఇది ఐఏఎస్లు అధికారులు, వాళ్ళే వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళు మళ్ళీ మార్చుకుని ఇటు కూడా ప్రవేశించి అదే విధంగా చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ అభిమానులు తీవ్రంగా వాళ్ళు అసమ్మతి వెలుపుతున్నారు తెలుగుదేశంలోనే. అంటే జీవీ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆయనకి కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఎస్, అవును, కారణం అదే. నేను అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఇవాళ జీవీ రెడ్డి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టగానే ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేసింది, ఇట్లా చేస్తున్నా, ఇదేంటి అదేంటని. ఈయన ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ తెలిసిపోయారు. ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళని ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా వాళ్ళ చేత పని చేయించాడు, ఏ విధంగా వాళ్ళని అవమానపరిచాడు తనకిష్టం లేని వాళ్ళని. ఒక్కడు నోరు మెత్తారండి. అసోసియేషన్ అప్పుడు ఏమైంది? అప్పుడు అసోసియేషన్ లేదా? ఇవాళ అసోసియేషన్ వచ్చిందా? ఇవాళ జీవీ రెడ్డి విషయం వచ్చేటప్పటికి అసోసియేషన్ ఇది వచ్చిందా? మరి ఆయన ఇన్ఎఫిషియన్సీ, దినేష్ కుమార్ ఎండి, ఆయన ఇన్ఎఫిషియన్సీ, దాని గురించి ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ సమాధానం ఇస్తుందా? ఎందుకు ఇంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాడు? 400 మందిని 8 నెలలుగా తీయాల్సిన వాళ్ళని ఎందుకు తీయలా? తొలగించమని ప్రభుత్వం కూడా అన్న తర్వాత కూడా ఎందుకు తీయలా? సాక్షాత్ చంద్రబాబు గారి నోటెంటే వచ్చింది 400 మందిని తీసేయాలని. అవును, మరి అటువంటి వాళ్ళని కూడా ఎందుకు తీయలా? తీయకపోగా ప్రశ్నించిన చైర్మన్ని తీశారు. అంటే ఏంటి? జీవీ రెడ్డి గారు తనంతా తానే రాజీనామా చేయలేదా? రాజీనామా చేయాలని ఆయన మీద ఎవరన్నా బలవంతం చేశారంటారా? బలవంతం చేయటం అనేది ఇది కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి మాటకు నొచ్చుకుని ఉంటాడు. ఓకే, అంటే వేటు తప్పదు ఇంకోసారి కనుక జరిగితే అనే దానికి. అంటే ఆయనేమో ఒక పెద్ద ఆయన కింద అని ఉంటాడు, ఇతనేమో నేను ఎంత కష్టపడితే ఈ విధంగా అంటారా, ఈ పదవి కోసం ఇన్ని అవమానాలు ఎందుకు అనేది డిసైడ్ అయ్యి ఉంటాడు. అంటే అతను తప్పు చేయలేదని పూర్తిగా నమ్మాడు కాబట్టి, నేను తప్పు చేయలేదు, నేను పార్టీకి అలాగే ప్రభుత్వానికి లాభం చేయాలనే ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో నేను స్కేప్ గోట్ అయ్యాను కాబట్టి నాకెందుకు ఇదే పదవని వదిలేసి ఉంటాడు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఆ ఇద్దరు అనేది పేర్లు చెప్తున్నారు కదా. ఒక ఆయన గౌరీశంకర్ అనే ఆయన మాత్రం ఇక్కడ దీంట్లో ఉండి, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైబర్ నెట్లో ఉండి, తర్వాత ఆయన రంగు మార్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన దాంట్లో అవకతవకలు జరిగినాయి. టెరాసాఫ్ట్కి అప్పుడే టెరాసాఫ్ట్కి ఎలిజిబిలిటీ లేదు, లేని టైంలో ఇచ్చారు అని చెప్పి మాట మార్చింది ఆయనే. మళ్ళీ ఆయనే వెనక్కి వచ్చినట్టున్నాడు. వాళ్ళ ప్రభావం పనిచేసిందా అంటే పనిచేసిందో పనిచేయలేదో మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు పనిచేసిందా అంటే ఇప్పుడు సెకీదే ఉంది, సెకీ దగ్గర నుంచి కరెంటు కొనటం మూలాన 1,24,000 కోట్లు నష్టపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు మాట్లాడింది, ఎలక్షన్ తర్వాత మాట్లాడింది. అవును, మరి దాన్ని రద్దు చేస్తున్నారని చేయట్లా. రద్దు చేస్తే 2,400 కోట్లు 3,000 కోట్లు నష్టం అవుతున్నాడు. 1,20,000 కోట్ల పైన నష్టపోయే బదులు ప్రజలకు చెప్పి ఇదిగో ఇట్లా నష్టపోతున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, ఈ 3,000 కోట్లు కడుతున్నామని కట్టేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఆ నష్టం ఇదో 3,000 కోట్లు ఇంతే అని చెప్పి దాన్ని రద్దు చేయొచ్చు కదా. అంటే మీరు అన్నట్లుగా 1,20,000 కోట్ల రూపాయలు నష్టపోయే కంటే 3,000 కోట్ల రూపాయలు నష్టపోవడం అనేది మంచిది కదా. వ్యాపార లక్షణం అదే కదా. ప్రభుత్వం కూడా ఆ నష్టాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది కదా. అలాగే మీరు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ అని అన్నాం, జగన్ బినామీ కంపెనీ అన్నాం, ఇవాళ కూడా వాళ్ళే పనిచేస్తున్నారు.
వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళు ఇది ఈ ఎలక్షన్ వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, వాళ్ళ బిల్లులు శాంక్షన్ అవుతున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్లో కానీ లేకపోతే వీటిల్లో కానీ అంతా వాళ్ళదే హవా అనేది ఇవాళ కూడా ఉంది. ఎందుకు మారట్లా, ఎందుకు మార్చలేకపోతున్నాం? వాళ్ళ సహాయం చేస్తున్న అధికారులు ఎవరు అంటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది, అధికారులేమో వైసీపీ అనుకూలరా. అట్లా ఎందుకు మీరు ఎవరు అనుకూలమైన వాళ్ళు, ఎవరు కాదు, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంట? అదే కదా నేను అంటుంది. ఇందాక నుంచి నేను చెప్తాను అదే. ఇక్కడ తేడా జరుగుతుంది అనుకున్నప్పుడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలా, మీరు ఎందుకు రివ్యూ చేయట్లా? ఎవరు కమిట్మెంట్ ఉన్న అధికారులు, ఎవరు కమిట్మెంట్ లేనాళ్ళు, లేకపోతే ఎవరు కోవర్ట్లు అనేది కనిపెడతామే కదా మీ పని. అది కనిపెట్టి పని చేయించుకోవాలి కదా. ఇవాళ నేను అనుకుంటామైతే కోవర్ట్ల వల్లనే జీవీ రెడ్డి ఎస్కేప్ గోడ్ అయ్యాడు. జీవీ రెడ్డిని విజయవంతంగా పార్టీ నుంచి బయటికి పంపించారు. జీవీ రెడ్డికి ఏమైనా నష్టమా? ఓ పదవి పోయిందేమో, వ్యక్తిగతంగా లాభపడతాడు కదా, కనీసం తన ప్రొఫెషన్ తను చేసుకుంటాడు కదా. కానీ పార్టీకి నష్టం కదా. పార్టీకి నష్టమే కాదు, మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తా సార్. ఇదివరకు ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు. చంద్రబాబు గారు ఇదివరకు 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్న టైంలో అక్కడ ఉన్న విజయవాడ ఎంపీకిను వాళ్ళకి మధ్యలో ఒక డిఫరెన్స్ వచ్చింది. ఇది ఒక హైర్ బస్సు విషయంలో, బస్సులు దాంట్లో వాళ్ళకి చాసిస్ ఏదో ఎక్స్ట్రా ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా పర్మిషన్ ఇస్తున్నారనే దాని మీద మాట వచ్చి ఏంటి అని వస్తే ఆ రోజున కూడా ఒక ఎంపీ, ఒక 3-4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇంతమంది చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగిపోతుందని చెప్పి అక్కడ క్షమాపణ చెప్పించారు. ఎవరికి? ఆఫీసర్కి, ఐఏఎస్ ఆఫీసర్కి. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏమైంది? ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు పూర్తిగా పార్టీకి పోయి అధికారులు రాజ్యం అయిపోయింది. ఇవాళ కూడా దీనికి ఆ విధంగా అవటానికి నాంది జీవీ రెడ్డి ఎపిసోడ్. ఓకే, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడి అధికారులకి రాజ్యాన్ని అప్పచెప్పకుండా పార్టీ పరంగా ఆయన ఏదైతే చెప్తున్నారో ఎన్నికల ముందు నుంచి 2019-24 ఎన్నికలు కానీ ఆ తర్వాత కానీ ఆయన పొలిటికల్ గవర్నెన్స్ ఇస్తానన్నాడు. ఇప్పటికైనా సరే ఈ ఐఏఎస్ ఐపీఎస్ గవర్నెన్స్ కాకుండా పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వటానికి ట్రై చేస్తే పార్టీకి లాభం, ప్రజలకు లాభం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఓకే సార్, ఆ ఇద్దరిలో ఒకరి పేరు చెప్పారు, ఇంకొకరి పేరు సార్ అది నాకు తెలీదు. ఓకే, నాకు తెలిసిన పేరు చెప్పా. ఓకే సార్, ఏంటి ఇంతకీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి జీవీ రెడ్డి గారిని సముదాయించేందుకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది సార్? అది ఎట్లా జరుగుతుంది? యాక్సెప్ట్ చేసేసారు కదా ఆ రాజీనామాని. యాక్సెప్ట్ చేయకుండా దాన్ని తీసుకుని అవేర్నెస్లో పెట్టి అప్పుడు ఒకవేళ నాయకులు అక్కర్లా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయించి వాళ్ళ పిఎస్తోనో నువ్వు ఒకసారి రా అంటే వెళ్ళేవాడు కదా. ఎవరి కోసం వెళ్తాడు? ఆయన మీద అభిమానం ఉంటుంది కదా. వెళ్ళి ఏమయ్యా నేనేదో అవతల ఇద్దరిని ఉన్నాను, వాడిని కూడా నేను సాటిస్ఫై చేయాలి, అయ్యే ఆఫీసర్ను కూడా నేనేదో నేను తిట్టానంటే నా పిల్లాడిలాగా తిట్టాను, కావాలని దానికి నువ్వు అఫెండ్ అవ్వటం ఏంటని ఇంకో 2 తిట్లు తిట్టినా పడతాడు. అవును, ఇది అక్కడ అంటే ఈ దీంట్లో ఎన్టీ రామారావు గారికి ఈయన తేలిక ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయంలో ఈవెన్ రాజకీయ నాయకుల ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు ఆయనతో. ఆయన అంత బిజీగా ఉన్నా, అంత పెద్ద లీడర్ అయినా కానీ అంటే ఆత్మీయత డెవలప్ చేసుకున్నారు. అది ఈయన డెవలప్ చేసుకుంటా. సార్, తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో బలమైనటువంటి గొంతుకులా మారి కొన్ని అంశాల మీద ఆయన గొంతుకును వినిపిస్తున్నటువంటి జీవీ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన రాజీనామాతో పార్టీ ఒక గొప్ప నాయకుడిని, ఒక గొంతుకిచ్చేటువంటి నాయకుడిని కోల్పోతూ ఉంది కదా. మరి ఎటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశం ఉందంటారు? ఆలోచన అంటే అటువంటి నాయకుల్ని, అటువంటి బలమైనటువంటి గొంతుకుని వినిపించేటువంటి
వారిని అంటే ఆ స్థానంలో ఇంకొకరిని తీసుకురావడమా లేకపోతే ఎవరిని తీసుకొచ్చినా ఒకటే కదా, మీరు ఇంకొకరిని తీసుకురావచ్చు, చెప్పొచ్చు. కానీ ఉన్న నాయకుడు ఒక అతను పోయాడు కదా, అంటే పార్టీకి నష్టం కదా. పార్టీకి నష్టమే కాదు. మీరు ఆల్రెడీ ఉన్నతను కమిట్మెంట్తో పనిచేస్తున్న అతన్ని కోల్పోతే పార్టీకి నష్టమే కదా అది. ఇంకొకరిని తీసుకొచ్చినా సరే ఈ నష్టమే కదా. ఈయనకన్నా మంచిడే రావచ్చు, ఈయనకన్నా గొప్పగా మాట్లాడేవాడు రావచ్చు, బట్ ఒక లాసే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట వెళ్తే ఏమంటారు, నేను ఒక్కళ్ళని కూడా వదులుకుంటానికి సిద్ధంగా లేను, నాకు అందరూ కావాలన్నారు. ఇప్పుడు నీకు జరుగుతుంది ఏంటి? ఓకే, జరుగుతుంది. కొంతమంది ఏదో అంటున్నారు, ఏది ఎప్పుడు వచ్చాడు పార్టీలోకి అని. ఎప్పుడు రావటం ఏంది? ఎలక్షన్ ముందు చేరిన వాళ్ళకి కూడా పదవులు వచ్చినాయి కదా, ఇవాళ మంత్రి పదవులే వచ్చినాయి కదా. ఎలక్షన్ వరకు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండి ఎలక్షన్కి ఒక నెల రోజుల ముందో 15 రోజుల ముందో పార్టీలో చేరిన వాళ్ళు మంత్రి పదవులు వాళ్ళు అంతకు ముందు నుంచి ఏది సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో అంటగాగుతున్న ఎమ్మెల్యేలకు పదవులు రాకుండా వాళ్ళకు వచ్చినాయి కదా మంత్రి పదవులు. సహజం అటువంటి. అంటే అందుకనే నేనేది ఏంటంటే కోల్పోవటం అనేది పార్టీకి నష్టమే, దాంట్లో ఏ అనుమానం లేదు. ఓకే, అంటే సంయమనం పాటించాలా అంటే ఇక్కడ వచ్చేటప్పటికి సంయమనం, ఆత్మగౌరవం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాటకి రియాక్ట్ అయి ఉంటాడు. ఇంకా ఆ నాయకుడికి నా మీద విశ్వాసం లేనప్పుడు నేను ఎందుకు ఉండాలనుకుని ఉంటాడేమో. ఓకే, ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా? ఏదని ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్ బై చెప్పాను అంటున్నాడు. రేపు అటువంటి వాడిని అన్ని పార్టీలు కోరుకుంటాయి. రేపు ఎవరన్నా అడగొచ్చు, మనం ఎందుకు దాని ఆయన యొక్క పర్సనల్ దీని మీద, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏం డెసిషన్ తీసుకుంటాడు. కాకపోతే మంచి వ్యక్తిని, ఒక సమర్థుడైన వ్యక్తిని, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిని మాత్రం పార్టీ కోల్పోయింది. ఓకే.